ఒక అలవాటు అనేది బలంగా ఏ విధంగా మారుతుందంటారు? అలవాటు బలం అంటే మనం తీసుకునే నిర్ణయాలండి. ఫైనల్గా మీరు ఏ నిర్ణయం ఏదైతే తీసుకుంటారో అది మీ అలవాటుగా, ఒక బలమైన అలవాటుగా అది నిర్ధారించబడుతుంది. లైఫ్లో చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి. మీ మ్యారేజ్ చేసుకోవడం, ఎలాంటి మ్యారేజ్ చేసుకోవడం, ఎలాంటి అమ్మాయిని చేసుకోవడం, ఏ విధంగా మీ మ్యారేజ్ కావాలి, ఎలాంటి ఉద్యోగం చేయడం, ఏ విధంగా నేను ఉద్యోగానికి వెళ్ళాలి, రైట్, క్యాబ్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా, పికప్ డ్రాప్ కావాలా, లేకుంటే తనకు తానే ఇండిపెండెంట్గా వెళ్తావా, లేకుంటే ఇంకోరితోనే వెళ్తావా, ఇండిపెండెంట్గా వెళ్తావా అంటే చిన్నప్పటి నుంచి మనము రిపీటెడ్గా ఏ విధంగా ఎదిగాము, ఏ విధంగా మనము అందరితో కలిసిమెలిసి ముందుకు పోయామా, లేక సపరేట్గా ఒక సోలో, రైట్, ఒక సోలోయిస్ట్గా, రైట్, తనకు తానే ఒంటరిగా ముందుకు వెళ్ళామా, ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనం చిన్నప్పటి నుంచి రిపీటెడ్గా ఏ విధంగా అలవాటు పడ్డాం, రైట్. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే మనం ఈ అలవాట్లని బ్రేక్ చేయాలి. ఒకే అలవాటుగా ఒక్కటే మైండ్ సెట్తో పోతే అది పెరాలిటిక్ మైండ్ అంటారు, అంటే పక్షపాతం వచ్చిన బ్రెయిన్. సో ఈ అలవాట్లని, ఈ హ్యాబిట్స్ అని మనము కొన్ని ఎలా అంటారంటే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్, ఫిక్స్డ్ రూల్ లాగా కాకుండా ఈ రూల్స్ అన్ని బ్రేక్ చేస్తూ ఉండాలి అన్ని రకాలుగా. అంటే ఎంత సింపుల్గా ఉండాలంటే ఎలా అయినా వెళ్ళి నేను పని చేయగలను, ఏ విధంగా అయినా పని చేయగలను, ఏ సోర్స్ ఉన్నా లేకున్నా నేను పని చేయగలను, ఎలాంటి దానికైనా నేను రెడీ ఉన్నాను, మెంటలీ ఫిజికల్లీ అన్ని విధాలుగా మైండ్ ప్రిపేర్ అయిపోయి ఉండాలి. అప్పుడే అల్టిమేట్గా ఈ అలవాట్లన్నీ మన ఒక మంచి క్యారెక్టర్గా, ఒక యాటిట్యూడ్గా డెవలప్ చేస్తుంది మనల్ని. ఓకేనండి, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇటు మంచికైనా ఇటు చెడు అలవాట్లకైనా కూడా ఒక సిచ్యువేషన్ కారణమవుతుందంటారా? ఆఫ్ కోర్స్ ఉంటుందండి. ఆ సిచ్యువేషన్ అంటే మన చిన్నప్పటి నుంచి డిఫరెంట్ డెవలప్మెంట్ స్టేజెస్ ఉంటాయి మనకి. అది పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రైట్, మన నేబర్హుడ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టారు, రైట్, మనం కొన్నిటికి దూరంగా, ఒక ఫోబియాస్, మానియాస్ అంటాం. అంటే ఫోబియాస్ అంటే మనం దాన్ని చూసి భయపడేది, మానియా అంటే మనం రిపీటెడ్గా దాన్ని మరీ రెచ్చిపోయి చేసేది, అతిగా తినడం, అతిగా మాట్లాడడం, అతిగా పరిగెత్తడం, అతిగా పని చేయడం, అతిగా ఆడడం, మానియాక్. ఫోబియా అంటే ఏమాత్రం దాని నుంచి అది కంప్లీట్గా దూరం, అవుట్ ఆఫ్ ద కవరేజ్ ఏరియా ఉండడం, అమ్మో అది నాకు వద్దు, అయ్యో బాబోయ్ నాకు వద్దు అని. ఇంకోటేమో అదే కావాలి అని. బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్స్, ఈ రెండు ఎక్స్ట్రీమ్స్. సో ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇలాంటి ఎప్పుడైనా జరుగుతుంది అంటే ఈ మనకు రకరకాల జరిగే ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే ఉంటాయో అది మనం గమనించాలి. ఏది మనకు సరి అయినది, సూటబుల్, రైట్, ఏది సూటబుల్ కాదు, రైట్. సో అదొక చిన్న అనాలిసిస్, ఒకటి ఇవాల్యుయేషన్ ఎప్పటికప్పుడు చేసుకుంటాలి. 10 మందితో ఎట్ ద సేమ్ టైం మనము అడ్వైస్ కూడా తీసుకుంటారు, మన పెద్దవాళ్ళతో కానీ, మన సీనియర్స్తో కానివ్వండి. కొంతమంది చాలా అనలిటికల్గా అడుగుతుంటారు, ఇది చేయడం వల్ల నాకు లాభం ఉందా లేదా, ఇలా అంటే వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఒకటి చేసుకుంటూ ఉంటారు అన్నమాట. కొంతమంది ఇగ్నోరెంట్గా BMW అంటాం, బఫెలో ఇన్ ద మడ్డీ వాటర్, నాకు ఎవరితో సంబంధం లేదు, నా ఇష్టం ఉన్నట్టు నేను ఉంటాను, నాకు తగ్గట్టుగానే నేను పని చేసుకుంటాను మైండ్ సెట్లో కూడా ఉంటారు కొంతమంది. టిక్ టాక్ ఆర్ టూరెట్ సిండ్రోమ్ అంటే ఏమిటి అసలు? వెరీ బ్యూటిఫుల్ అండి. ఈ అలవాట్లు ఏదైనా రిపీటెడ్గా మనము తెలియకుండానే ఇన్వాలంటరీగా మాట్లాడుతూ ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే ఇలా అంటుంటాను, లేదా అంటుంటాను, లేదా ఇలా అంటుంటాను, ఏదో నాకు తెలియదు చేస్తున్నానని నాకు తెలియదు మీరు చేస్తే. కొంతమంది ఐ స్టిల్ రిమెంబర్ మన ఫ్యామిలీలోనే ఉండేవారు, ఏదో మాట్లాడుతూ ఇలా అంటుండేవారు, లేదా సంథింగ్ లైక్ దట్, ఊరికే ఇలా చెంపలు తుడుచుకోవడం, లేదంటే గడ్డం ఇలా వెనకకి ఇలా తుడుచుకోవడము, రైట్, లేదా ఊరికే చెయ్యి వెనక పెట్టుకోవడం, లేదా ముక్కు మీద ఏలు పెట్టుకోవడం, ఈ మేనరిజమ్స్ ఉంటాయి కొన్ని. ఇది వాళ్ళకి ఇన్వాలంటరీగా అవి డెవలప్ అవుతూ ఉంటాయి, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియకుండానే ఇలాంటి డెవలప్ అవుతుంటాయి. మనకు చూపెట్టే సినిమాలు కూడా అవే, సగానికి సగం హీరోలు ఏవైతే చూపెడుతుంటారో ఇవన్నీ టూరెట్ సిండ్రోమ్సే. ఈ హీరో ఇలానే చూపెట్టాలి, అంటే హీరో అంటే ఇలానే ఉండాలేమో అని. కానీ అది తర్వాత ఏమైంటుంది, ఆ ఒక్క చిన్న డోసు వీళ్ళకి ఏదైతే పడుతుందో అదొక పెద్ద హ్యాబిట్లా, ఒక యాటిట్యూడ్ లాగా తయారవుతుంది. వీడు ఎక్కడ వెళ్ళినా పబ్లిక్ కూడా అలానే పిలుస్తారు వీడిని. అలానే ఇంకోటి ఏంటంటే ఈ టూరెట్ సిండ్రోమ్ నుంచి ఎలా బయటపడాలి అది కూడా ఒకటి ఉంటుందండి. దీన్ని అవర్షన్ థెరపీ అని కూడా అంటారు. దీని నుంచి ఒక ప్రాసెస్, ఒక సైకోథెరపీలో ఒక భాగం అది. అవర్షన్ థెరపీ కూడా అప్లై చేసుకొని దీని నుంచి బయటికి రావచ్చు. లేదా ఇంకోటి ఏంటంటే వీళ్ళదే ఒక వీడియో తీయాలి, వీళ్ళు ఎలాంటి పనులు చేసేటప్పుడు రిపీటెడ్గా ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి చూపెడుతూ ఉండాలి, నువ్వు ఇలా చేస్తున్నావు, పబ్లిక్ అందరు నోటీస్ చేస్తున్నారు, అందరు నేను పాయింట్ చేస్తున్నారు. ఒక ఫియర్ అయినా క్రియేట్ చేయాలి, నువ్వు ఇలా చేయకూడదు, ఈ విధంగా చేస్తే ఇలా డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళకు ఒక బ్రీఫింగ్, ఒక బ్రెయిన్ స్టార్మింగ్ ఒకటి చేయాలి. చాలామంది వింటారు, మెజారిటీ వింటారు, కొంతమంది వినరు. ఇక మనం ఎంతవరకు అయితే మనం కౌన్సిలింగ్ చేయగలుగుతామో అంతవరకు కౌన్సిల్ చేయాలి, రైట్. ఇది మరీ మెడికల్ లెవెల్ వరకు వెళ్ళింది అని అంటే దాన్ని అప్పుడు సైకియాట్రీ లెవెల్కి వెళ్ళిపోవాలి. దినచర్యల అలవాటు చూసుకుంటే సీక్వెన్స్ ఏమైనా ఉంటుందంటారా?
దినచర్యల్లో సీక్వెన్స్ అంటే ఉంటుందండి జనరల్గా. Okay. ఇప్పుడు ఏదైతే బేసిక్గా మనం మార్నింగ్ లేవగానే టూత్ పేస్ట్, బ్రష్ అది చేసిన తర్వాత స్నానానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఫేస్ నుంచి కింది వరకు క్లీన్ చేసుకుంటారు, Okay. కొంతమంది ఫీట్ నుంచి హెడ్ వరకు క్లీన్ చేసుకుంటారు. అంటే అది ఒక సీక్వెన్స్ ఉంటుంది. అదొక sequence. ఫస్ట్ బ్రషింగ్, తర్వాత స్నానము, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత ఇది డే మొత్తం ఒక రొటీన్ ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ లేదు, ఫస్ట్ ఆల్ ఇన్ వన్ ఒకటేసారి బాత్రూంలోకి వెళ్ళిపోవాలి, 10 minutesలో 15 minutesలో అన్నీ అయిపోయి బయటకు వచ్చాయి. కంప్లీట్. ఓకే. కొంతమంది అంటే ఇప్పుడు ఈ ఫాస్ట్ లైఫ్ ఏదైతే ఉన్నదో ఈ ఫాస్ట్ లైఫ్లో మెజారిటీ అలానే జరుగుతున్నాయి. మీరు కొన్ని పిక్చర్స్ కూడా చూసి ఉంటారు, మేమేసి మన దగ్గర బాత్రూంలోనే అన్నీ ఉన్నాయి. టీవీ, పొద్దున న్యూస్ కూడా అక్కడ కనబడుతుంటుంది, వాడి పని వాడు చేస్తూనే ఉంటాడు, బ్రషింగ్ అవుతూనే ఉంటుంది, రైట్, అన్నీ ఆటోమేటిక్. ఈ జనరేషన్ ఎలా పోతుంది అని అంటే చెప్పాను కదా, ఫస్ట్ జనరేషన్, నేను రిపీటెడ్గా మెనీ ఆఫ్ ద ప్రోగ్రామ్స్లో చెప్పాను, ఫస్ట్ జనరేషన్లో ప్రాబ్లం లేవు, సొల్యూషన్ లేవు. ఓకే. సెకండ్ జనరేషన్ వచ్చేసి కొన్ని ప్రాబ్లం కొన్ని సొల్యూషన్స్, 2G. ఓకే. తర్వాత 3G అని వచ్చింది, ఒక ప్రాబ్లం మల్టిపుల్ కన్ఫ్యూజ్డ్ సొల్యూషన్స్. అంటే ఏ సమస్య వచ్చినా దానికి రకరకాల సొల్యూషన్స్ ఉన్నాయి, మీరు సతమతం అయిపోవాలి. అక్కడ ఏ సినిమాకి వెళ్ళాలి, ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఏ కార్యక్రమం చేయాలి, ఏ యాక్టివిటీ బాగుంటుంది, సూట్ అవుతుంది నాకు అనేది మీరు అర్థం చేసుకోలేని పరిస్థితి. రైట్. ఇక ఫోర్త్ జనరేషన్ వచ్చింది, దాన్ని రీసెంట్గా మొన్నే డిస్కవర్ చేసుకున్నాను. ఫోర్త్ జనరేషన్ ఏంటంటే ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఉంది, కానీ మీకు ఏం చేయాలి, లైఫ్ లేదు, మీకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అక్కడ. ఇక లాస్ట్ ఫిఫ్త్ జనరేషన్ కూడా ఒకటి వచ్చింది, అదేంటంటే ప్రాబ్లం కూడా మీరే క్రియేట్ చేయాలి, సొల్యూషన్ కూడా మీరే క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ గూగుల్ అసిస్టెంట్, ఈ ఆటోమేటిక్ లైఫ్ ఏదైతే ఉందో అది ఏ స్టేజ్కి మనం తీసుకొచ్చి పెడుతుంది అని అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, కూర్చున్న ప్లేస్లోనే. అంటే మీకు లైఫ్లో ఏది కావాలన్నా ఎవ్రీథింగ్ ఈజ్ సింప్లిఫైడ్, సిస్టమాటిక్, ఆటోమేటిక్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇక మీరు చేసేది ఏముంది, ఏమీ లేదు, బద్ధకం ఒక్కటే మీరు పెంచుకోవాలి. ఓకేనండి జగన్మోహన్ గారు, అసలు అలవాట్లు ఏ విధంగా ఉంటాయి, ఇటు మంచి అలవాట్లు కానీ అటు చెడు అలవాట్ల నుంచి ఎలా బయటికి రావాలో చాలా చక్కగా ఉంచారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. మరో అంశంతో మళ్ళీ జై హో సక్సెస్ మంత్రాల మనం కలుద్దాం. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.